కామారెడ్డి మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెజార్టీ కౌన్సిలర్లు గడ్డం ఇందుప్రియకు మద్దతుగా చేతులు ఎత్తి చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్డీఓ చైర్పర్సన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్నారు. గడ్డం ఇందుప్రియాని ప్రస్తుతం ఎన్నుకోవడం జరిగింది. చాలామంది కూడా ఉత్కంఠభరితంగా నెలకొన్న ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎన్నుకున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా వరకు అవినీతి జరిగారు. అవినీతి ఎట్లా చూస్తారు? మీరు చైర్మన్ ఎన్నికని ఎట్లా చూస్తారు? ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘంలో నాకు చైర్పర్సన్ పదవి ఇచ్చిన పెద్దలు, ముఖ్యంగా మన సీఎం పెద్దలు రేవంత్ అన్న గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే నాకు సపోర్టివ్ ఉన్న పెద్ద మనిషి డిసిసి కైలాసీన్ అన్న గారికి, ఫ్లోర్ లీడర్ మా అన్వర్ అన్న గారికి, అలాగే సీనియర్ విప్ శివన్న గారికి, షేరు అన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కౌన్సిలర్స్ 28 మెంబర్స్ కౌన్సిలర్స్ ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్స్. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడంతో నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మీరు చెప్పినట్టు గతంలో పాలకులు ఏ సమస్యలు అంటే ఎన్ని ఉన్నా కానీ ఆ చెత్తని మొత్తం మేము సాఫ్ చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు, వాళ్ళ సోదరుడు కొండలరెడ్డి కూడా పోటీ చేశారు. అత్యంత సన్నిహితులుగా మీరున్నారు. ఎట్లా భావిస్తారు? కొండలరెడ్డి గారు మీకు ఇచ్చిన మాట, లేకపోతే ఇప్పుడు చైర్మన్ ఎన్నిక, వాళ్ళకి ఏం చెప్తారు? కొండలరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కొండలరెడ్డి అన్న గారు ఎలక్షన్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ఇష్యూ చేయడం జరిగింది అపోజిషన్ పార్టీ వాళ్ళు. నేను మనసులో అనుకున్నాను, అన్నని ఇక్కడ కాదు ఇప్పుడు లోపలికి కూడా తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి మరి అన్నకి నేను నిజంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్క ఇంటింటికి గడపకి తిరిగి మరి వాళ్ళ బ్రదర్ రేవంత్ అన్న గారి కోసం ఎంతో కృషి చేశారు. మేము అందరం కూడా కల్లారా చూసాము. కొండలరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ మొత్తం కామారెడ్డి అంతా కాంగ్రెస్ పార్టీగా మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎట్లా చూస్తారు? కామారెడ్డి నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తమే కాంగ్రెస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ముందు బీజేపీతో ఎదుర్కొంటాం. రేవంత్ అన్న నాయకత్వంలో, షబీర్ అలీ గారి నాయకత్వంలో కామారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి బాటలు నడిపిస్తాం. 9 నెలల సమయం గడ్డం ఇందుప్రియకున్న వారికి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేవంత్ అన్న గారు ఏవైతే 5 గ్యారంటీలు చెప్పిండో, ఇంకా రాబోయే సెంట్రల్ పార్టీ ఏం చెప్పిందో వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంపీ ఎలక్షన్లో పెద్దలు సురేష్ శెట్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేందుకు ఈ 28 మంది కౌన్సిలర్లతో పాటు మా పట్టణ కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ పార్టీ, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, మహిళా కాంగ్రెస్ అందరూ కూడా కృషి చేస్తారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మొత్తం కామారెడ్డి జిల్లా అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ చైర్మనే కాదు, వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో కూడా ఎంపీ స్థానాలన్నీ కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, కామారెడ్డి నుంచి.